దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. మనము ఈ ధారావాహికలో బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పించాలి, అవి తల్లిదండ్రులు మాత్రమే చేయాలని బైబిల్ మనకు చెప్తుంది. ఈరోజు మరొక అంశంలోనికి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున నాయన ఈ యొక్క సమయం అందున తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథము నుండి ప్రభువా, ఈ యొక్క ధారావాహికలో తండ్రి బాలుడు నడవలసిన త్రోవలోనైనా అనేక అంశములను ధ్యానం చేసుకునిచుండగా ప్రభువా, మీరు ఈ రోజునైనా మీరు మాతో ఉండి వినుచున్న బిడలకునైనా మంచిగా వినే జ్ఞానమును ఇదిగోనైనా మీ మాటలు బోధించి మీకు సాక్షిగా జీవించే ధన్యతను కలుగు చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుని చూన్నాము. ఈరోజు దేవునికి భయపడుట నేర్పించాలి. దేవునికి భయపడుట నేర్పించాలి. తల్లిదండ్రులారా, మీరు మీ బిడ్డలకు, ఎందుకంటే పాత నిబంధన కాలంలోనూ క్రొత్త నిబంధన కాలంలోనూ యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి చిన్న బిడ్డల విషయంలో ఎంతో భారము కలిగి ఉన్నట్లు మనము చూడగలుగుతున్నాం. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములనియు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు, తమ పిల్లలకు నేర్పించాలి. వాళ్ళు భయపడాలి. దేవునికి భయపడటం అనేది బిడ్డలకు కూడా నేర్పించాలి. ఈ మాటలు వాళ్ళ హృదయంలో ఉండాలి. వారి హృదయంలో ఉంచుకొని వారి బిడ్డలకు వాటిని అభ్యసింప చేయాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు మరి 78వ కీర్తన 4-5 వచనంలో చదువుకున్నట్లయితే, యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించాలి. కాబట్టి ఈ వ్రాయబడినటువంటి పరిశుద్ధ మాటల ప్రకారము చిన్న బిడ్డల పట్ల దేవుడు ఎంతో బాధ్యత కలిగి ఉన్నట్లు మనం గమనించగలము. యేసు ప్రభువారు కూడా తాను శిలువ మరణం పొందేటప్పుడు యెరూషలేము కుమార్తెలకు చెప్తున్నాడు. ఏమనగా, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు, మీరు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండని దేవుడు చెప్తున్నాడు. అంటే యేసు ప్రభువారు మరి ఆనాటి కాలంలోను, పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో దేవుడు బిడ్డల విషయంలో మీరు అశ్రద్ధ చేయొద్దు, ఆ బిడ్డలే రాగల తరములో గొప్పవారు అవుతారు కాబట్టి, ఆ బిడ్డలే దేవుని యొక్క రాజ్యానికి చేరగలిగినటువంటి వారు కాబట్టి వారిని మీరు అశ్రద్ధ చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చిన్న బిడ్డల విషయంలో దేవునికి దూరం చేయటానికి తల్లిదండ్రులను సాతానుడు లక్ష్యం చేసుకుంటాడంట. ఈ సాతానుడు తల్లిదండ్రులు లక్ష్యం చేసుకొని వారికి ఇబ్బందులు గురి చేయటము, ఈ లోక భోగాలకు అలవాటు చేసి ధన సంపాదనలో నిమగ్నమయ్యి వారిని దేవునికి కాకుండా ఏర్పాటు చేస్తాడు. అందుకని సాతానుడు తల్లిదండ్రులను టార్గెట్ చేసి వారి సంపాదనలో పడి బిడ్డలను అసలు పట్టించుకోరు. బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే క్రమంలో వారు చదువు చెప్పించటం, వారికి ఆస్తిపాస్తులు సమకూర్చటము, వాటి మీదనే దృష్టి పెడతారు తప్ప ఆధ్యాత్మికం గురించి వారు పట్టించుకోరు. అందుకని వారి బిడ్డల ప్రవర్తన విషయంలో మానసికమైనటువంటి వేదన గురవుతున్నప్పుడు అది కేవలము వారి అపరాధమే అవుతుంది. ఎంత సంపాదించినా, ఎంత గొప్పగా బ్రతికినా కన్నబిడ్డలకు దూరం అయిపోతే అది ఎంతో వేదనగా ఉంటుంది. అందుకని ఈ బిడ్డలకు పెద్ద పెద్ద చదువులు చదివించాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి. పెద్ద చదువులు చదివించాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి. దేవుని గురించి చెప్పడానికి ఏం ఖర్చు అవుతుంది? దేవుని గురించి కేవలము సమయాన్ని వెచ్చించాలి. బిడ్డలను నిజంగా ప్రేమించే తల్లిదండ్రుల కోసం ఆ మాత్రం సమయం కేటాయించలేవా? నువ్వు చదివించాలంటే, గొప్పవారిని చేయాలంటే వారి కోసం లక్షలు సంపాదించాలి, కూడబెట్టాలి. కానీ దేవుని యొద్దకు అనగా దేవునికి భయపడటం నేర్పించడం అంటే నువ్వు నీ దగ్గర ఏం ఖర్చు పెట్టవలసిన అవసరం, కేవలం కొంత సమయం వారికి ఇవ్వాలి. అందుకని దేవుళ్ళు ఎదిగే బిడ్డలు లోకానుసారంగా జీవించరు.
దేవునిలో జీవించే బిడలు, దేవునిలో ఎదిగే బిడలు, దేవుని భయం కలిగిన వారు లోకానుసారంగా బ్రతకరు. అందుకని నీవు జ్ఞాపకం చేసుకోవాలి, చదువులో ఎన్ని ర్యాంకులు వచ్చినప్పటికీ కూడా బిడలను దేవునిలో పెంచాలన్న ఆశ, ఆసక్తి, ఆ క్రమశిక్షణలో ఉంచే బాధ్యత నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లే దేవుడు కూడా తీసుకుంటాడు. నువ్వు దేవుని భయం కలిగి ఆ విధానం నడిపిస్తే నీ బిడ్డలు మంచి మార్గంలో ఉండటానికి, మంచి ర్యాంకులు సంపాదించుకోవడానికి, మంచి సత్ప్రవర్తన కలిగి వారు ఎదగటానికి దేవుడు బాధ్యత తీసుకుంటాడు. అందుకని యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. భక్తులుగా, విశ్వాసులుగా ఉన్న నీ చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది. కాబట్టి బిడ్డలను పెంచే విషయంలో మీరు ఎంతో ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే బిడ్డలను దేవునిలో పెంచడం అంటే ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి, బిడ్డలతో క్రమం తప్పకుండా బైబిల్ చదివించాలి, ప్రార్థన చేయించటం, బైబిల్లో వారికి తెలియని విషయాలను చెప్పాలి. వారి భవిష్యత్తు కోసం సమయం కేటాయించినట్లయితే ఇలాగ చేయటానికి నీ జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా వారికి ఖర్చు చేయవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే తల్లిదండ్రులారా, మీరు ఆలోచించండి, నీ బిడ్డలకి లోకానుసారంగా నేర్పించి ప్రతిదీ కూడా నేర్పించడానికి చాలా ఖర్చు అవుతుంది, కానీ దేవునికి భయం నేర్పించడానికి ఏమి ఖర్చు కాదు. కాబట్టి దేవునికి దానములో పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్లో కొందరు యవనస్తులు ఉన్నారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, యోసేపులు, వీళ్ళందరూ కూడా చిన్ననాటి నుంచే దైవికంగా నేర్చుకున్నారు. కాబట్టి వారు ఎక్కడ ఉన్న పరాయి దేశంలో ఉన్నప్పటికీ దేవుని మహిమకరంగా బ్రతికారు. మరి యోసేపు పెద్దవాడైనప్పటికీ కూడా ఎదిగి దేవునికి విధానంలో జీవిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు. వాక్యమనే పునాది మీద కట్టబడిన ఈ చిన్నబడిలో పెద్దవారైన తర్వాత దేవునికి నమ్మకంగా వారు జీవించారు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చారు. కాబట్టి వీళ్ళకి ఏం నేర్పించారంటే దేవుని భయము నేర్పించారు. కాబట్టి ఇక్కడ విశ్వాస జీవితంలో దేవుని బిడలుగా నీవు వారిని పెంచకపోతే వారి జీవితము ఇసుక మీద కట్టి ఇల్లులాగా ఉంటుంది, దేవుని భయంలో పెంచబోతే. కాబట్టి దేవునికి దానంలో కూడా నీవు నీ బిడ్డల్ని ఎలా నువ్వు కట్టబడుతున్నావో కూడా జ్ఞాపకం చేసుకోవాలంట. నీ బిడ్డలకు ఊహ తెలిసినప్పటి నుంచి దేవుడు అన్న పదాన్ని నువ్వు పరిచయం చేస్తే వారి జీవితాలు బండ మీద కట్టబడిన ఇంటి వలె స్థిరంగా ఉంటారు. పిల్లలకు వారి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. వారు ఏదైనా సరే వాళ్ళు త్వరగా నేర్చుకోగలుగుతారు. వాళ్ళకు నేర్పించడానికి నువ్వేమి కూడా కష్టపడవలసినటువంటి అవసరం లేదు. నీకు పుట్టిన చిన్న చిన్న పిల్లలని వారు నెలల నుంచి సంవత్సరాలు ఎదిగే కొద్ది ఏం చేస్తావంటే వాళ్ళకి పళ్ళు తోమటం కూడా వాళ్ళకి చేత కాదు. నువ్వే వేలు పెట్టి వాళ్ళు పళ్ళు తోముతావు. ఎలా ఎన్నిసార్లు చేస్తావు? వారు నేర్చుకున్నంత వరకు కూడా చేపిస్తావు. ముందు నువ్వే తోమిస్తావు, ఆ తర్వాత వాళ్ళు తోముకునేలా చేస్తావు. ఆ తర్వాత వాళ్ళే సమయానికి వారు తినకపోయినప్పటికీ కూడా ప్రతిరోజు బిడ్డలు లేచి పళ్ళు తోముకోవటం ఒక అలవాటు అయింది. ఇది ఎవరు నేర్పించారు? ఇది నీవే నేర్పించావు. బిడ్డలకి ఈ విధంగా పళ్ళు తోముకొని నువ్వు ఆహారం తినాలి, ఈ విధంగా నీవు ఉండాలని క్రమశిక్షణ అనేది నువ్వు నేర్పించావు. కాబట్టి ఇక్కడ నీవేం చేయాలంట, వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యే కొలది కూడా పళ్ళు తోముకోవటం ఇక మానరు. ఎందుకని? నువ్వు బారుకు చెప్పట్లేదు, కానీ చిన్న వయసులో నేర్పించావు. ఈ క్రమాన్ని చిన్న వయసులో నేర్పించావు. కాబట్టి వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యే వరకు కూడా వాళ్ళు పళ్ళు తోముకునే ఉంటారు. అయితే ప్రార్థనా జీవితం ఏం చేస్తూ ఉన్నావు? ఎందుకంటే నీవు కూడా అలాగనే బైబిల్ చదవటము, బిడ్డలకి ప్రార్థన చేయటము, వారు ఊహ తెలిసినప్పటి నుంచి నేర్పిస్తే వారికి అలవాటు చేస్తే వారు నేర్చుకోరా? చిన్నప్పటి నుంచి వారికి నేర్పించాలి. ఎప్పుడైతే అలా నేర్పిస్తావో వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళకి అలవాటు అవుతుంది. కూలి పని చేసుకునే తల్లిదండ్రులు కూడా వారు కష్టపడే కష్టం వారి బిడ్డలు పడకూడదని వాళ్ళు ఏం చేస్తారంట, ఎంతో కష్టపడి వాళ్ళు బిడ్డల కోసం ప్రాధేయపడతారు. వాళ్ళ బిడ్డల కోసం ఎంతో కష్టం చేస్తూ ఉండే. ఎందుకంటే దేవునికి దూరం అయిపోతే నీ బిడ్డలకి కష్టాలు, బాధలు అనుభవించే వారుగా జీవిస్తారు.
కాబట్టి ఎంత కష్టపడుతున్నావు? ఇదిగో నేను రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడుతున్నాను, నేను ఎర్రని ఎండలో కష్టపడుతున్నాను, నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు చాలా కష్టపడుతున్నాను, చెమటోరుస్తున్నాను, ఈ బాధ నేను భరించలేను, ఈ పని నేను చేయలేను, ఇది నా బిడ్డలకి రాకూడదని వాళ్ళ కోసం నీవు ఎంతో కష్టపడుతున్నావు. అలాగనే వాళ్ళకి నువ్వు ప్రార్థన నేర్పించగలుగుతున్నావా? వాళ్ళకి నీవు బైబిల్ చదవటం నేర్పిస్తున్నావా? వాళ్ళకి నీవు పాటలు పాడటం నేర్పిస్తున్నావా? వాళ్ళకి ఏం చేయగలుగుతున్నావు? నీవు దేవుని యొక్క విధానంలో దేవునికి భయపడటం నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకోవాలంటే నువ్వు నేర్పించాలి. అందుకని దేవునికి దూరమై కష్టాల బాధలు అనుభవించే తల్లిదండ్రులు తమ బిడ్డలు వారిలాగా ఈ లోకానుసారంగా జీవించకూడదని ఎంతోమంది అనుకుంటారు. అయితే నువ్వేం చేయాలంట? వారి ఆధ్యాత్మిక స్థితి మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు? లోకానుసారంగా బ్రతిక వాళ్ళ జీవితాల మీద దేవుని బిడ్డలు కూడా వారి వెంట నడుస్తారు. కాబట్టి నీవు తల్లిదండ్రులుగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నీవు వారిని ఉంచవలసిన బాధ్యత నీ మీద ఉంది. అందును బట్టి ఇక్కడ నువ్వు వాళ్ళకి నేర్పించాలి. దేవుని భయం నేర్పించినప్పుడు వాళ్ళు పెద్దవారైనప్పటికీ కూడా దాని నుంచి వాళ్ళు తొలగిపోరు. ఎందుకంటే తొలగిపోయే అవకాశం ఉండదు. కాబట్టి నువ్వు నేర్పించమని దేవుడు చెప్తున్నాడు. అందుకని బిడ్డలను ప్రేమించే తల్లిదండ్రులు వారిని ప్రేమించే విషయంలో పిల్లలను మాకంటే ఎక్కువగా ఎవ్వరు ప్రేమించాలంటారు. మేము మా బిడ్డలను చాలా జాగ్రత్తగా పెంచుతున్నాము, మా బిడ్డలంటే మాకు చాలా ప్రేమ అనుకుంటూ ఉంటారు. ఎందుకని చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే కన్న ప్రేమ అనేది మనుషుల్లో కాకుండా పక్షుల్లో, జంతువుల్లో కూడా కన్న ప్రేమ ఉంటుంది. పక్షులు వాటికి పిల్లలను వారు పెంచుతున్న విధానంలో అవి ఆహారం తిని ఆ రెక్కల మీద అవి వాటంతటవి ఎగిరిపోయేంత వరకు కూడా ఆ పక్షి తన పిల్లను కాచుకొని ఉంటుంది. జంతువులు కూడా వాటి పిల్లని చాలా జాగ్రత్తగా చూసుకొని అవి కూడా వాటి ఆహారం వాటికి సంపాదించుకున్నంతవరకు కూడా చాలా జాగ్రత్తగా చూస్తుంది. ఎందుకంటే వాటికి ఉన్నటువంటి ప్రేమ కన్న ప్రేమ, అది తల్లి ప్రేమ. ఇక్కడ వారు జంతువులైనా పక్షులైనా అవి పరిగెత్తగలిగి ఎగరగలిగే అంతవరకు కూడా వాళ్ళ కాళ్ళ మీద అవి సంపాదించుకున్నంత వరకు కూడా వాళ్ళు ఆ జంతువులు పక్షులు కానీ తోడుగా ఉంటాయి. అయితే మనిషిగా నీవు కూడా మరి పక్షులు అలా చేస్తున్నాయి, మనిషిగా నీవు కూడా అలా చేస్తున్నావు. నీ బిడ్డల కోసం సంపాదిస్తున్నా, వాళ్ళ బిడ్డల కోసం నీవు వాళ్ళకి ఇల్లు కడుతున్నా, బంగారం సంపాదిస్తున్నా, వెండి సంపాదిస్తున్నావు, నీకు ఉన్న దానిలోని ఆస్తుపాస్తులు ఏదైనా సంపాదించి పెడుతున్నావు. ఇదేనా జీవితము? పక్షులు జంతువులు కన్న ప్రేమ బట్టి అవి ఏదైతే చేస్తున్నాయో అవి వాటంతట అవి ఎగరగలిగి ఆహారం తెచ్చుకోగలిగి పరిగెత్తగలిగే స్థాయికి తీసుకొస్తున్నాయి. నీవు కూడా నేను కూడా బిడ్డలను కన్నాను, వాళ్ళని పెంచుతున్నాను, వాళ్ళని పెద్దవాళ్ళు చేస్తున్నాను, వాళ్ళకంటూ ఒక ఇల్లు కట్టాను, వాళ్ళకు ఒక నేను వాళ్ళకు ఒక మార్గం వేశానని చెప్తున్నావు. అయితే అవి ప్రేమిస్తుందా? అవి చేశాయి. మనిషిగా నువ్వు ఇదే చేస్తుంటే ఉపయోగం ఏమిటి? వాటిల్లో మనిషికి ఉన్న తేడా ఏంటంటే అవి పాపము చేయలేవు, మనిషి పాపం చేస్తాడు. వాటికి దేవుని ఆజ్ఞలు లేవు, వాటికి దేవుని విధులు లేవు, ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి. ఎందుకంటే అవి మనుషులు కాదు. దేవుడు మనుషులకు అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, జ్ఞాపక శక్తిని ఇచ్చాడు, ఆలోచించగలిగే మనస్తత్వాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఈ పాపము మనుషులే చేస్తారు. కాబట్టి ఈ పాపం చేయకూడదనే నీ బిడ్డలకు దేవుని భయం నువ్వు నేర్పించాలి. అందుకని ఈ పాపం అనేది కేవలం మనుషుల్లో ఉంటుంది. కాబట్టి పాపం చేయకుండా ఉండటానికి దేవుని భయం నేర్పించాలి. అందుకని దేవుని యందు భయభక్తులు నేర్పించకపోతే ఉద్యోగం చేస్తారు, వ్యాపారం చేసి చాలా గొప్పగా వారు సంపాదించవచ్చు, కానీ పాపం చేయకుండా ఉండే అవకాశం అక్కడ లేదు. అందుకని పక్షుల్లో జంతువుల్లో పాపం లేదు కాబట్టి వాటికి ఆజ్ఞ లేవు. అందుకని మీ పిల్లలకు నేర్పండి, మీ పిల్లలకు నేర్పమని మనుషులకు దేవుడు పదే పదే చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? మనిషిగా నువ్వు ఈ భూమి మీద జన్మించావు కాబట్టి, దేవుని పోలికలో నీవు జీవిస్తున్నావు కాబట్టి,
దేవుని యొక్క ఆలోచన విధానం ప్రకారం దేవుడు నిన్ను కన్నాడు కాబట్టి, ఆయన నీ భూమి మీద పుట్టించాడు కాబట్టి, నీకు పుట్టబోయే నీకు పుట్టిన బిడ్డల్లో కూడా ఏం చేయాలంటే దేవుని భయము నేర్పించాలి. నువ్వు అలా నేర్పించకపోతే పక్షులు జంతువులు వాటి పిల్లల్ని అవి కంటున్నాయి, పెంచుతున్నాయి. మనుషులు వారు పిల్లల్ని కంటున్నారు, పెంచుతున్నారు. మరి వాటికి మనకి తేడా లేదా? తేడా ఉంది. అందుకని దేవుడు చెప్తున్నాడు, నువ్వు బిడ్డలని దేవునికి భయం అనేది నేర్పించాలి. అందుకని దేవుని యందు భయభక్తులు నేర్పించక వారు చెడిపోతే దేవుని తీర్పు వచ్చే వరకు కూడా ఈ భూమి మీద ఆ ఫలితము నీవు అనుభవించాలి. ఆ ఫలితం నువ్వు అనుభవిస్తావు. అందుకని బిడ్డల ప్రవర్తన తల్లిదండ్రులకు నరకం అనిపించినప్పుడు కానీ తెలియదు ఈ ఫలితం ఎలా ఉంటుందో. అయ్యో, నేను ఇంతగా ఈ నా బిడ్డలు ఎలా అనుకోలేదు, నేను ఎలా పెంచి ఉండవలసింది కాదు నువ్వు అనుకోండి. ఎందుకంటే ఆ నరకం నీ కనులారను చూసినప్పుడు నీవు బాధపడతావు. అది బాధపడక మునిపే దేవుల్లో నీ బిడ్డలని భయంగా నువ్వు పెంచాలి. అందుకనే కాబట్టి తల్లిదండ్రులారా, మీరు మీ బిడ్డలు ఎంత చిన్న వయసు నుండి దేవునిలో పెంచగలుగుతారో వారు పెద్దవారైనప్పుడు తమ తల్లిదండ్రులకు అంతగా సంతోషించే మార్గాన్ని అనుసరిస్తారు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, దేవునికి విధానములో జీవించు, దేవుని భయం అనేది నేర్పించాలి. ఇక్కడ దేవుని యొక్క భయము షడ్రకు, మెషకు, అబేద్నెగోనికి, దానియేలుకు నేర్పించారు కాబట్టి వారు ఆహారం తినే విషయంలో కూడా దేవునికి భయపడ్డారు. వాళ్ళు పవిత్రమైన జీవితాన్ని జీవించే విధానంలో అపవిత్రమైన ఆహారం మేము తినకూడదు, ఇది దేవుని ఆజ్ఞ, దేవునికి మేము భయపడుతున్నామని దేశం కాని దేశంలో, భాష కాని భాష ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా దేవునికి భయపడి ప్రార్థన చేసి ఇది మాకొద్దు, దాన్ని మాకు దూరం చేయమని షండుని వేడుకున్నారు. యేసేపు కూడా యాకోబు దేవుని భయములో పెంచగలిగినాడు కాబట్టి ఆ భయం ఏం చేసిందంటే, నా దేవునికి ఇంత పాపము నేను దుష్కార్యము చేయలేను. ఏం ఆపగలిగింది వారిని? దేవుని భయము. దేవుని భయము నేర్పించారు కాబట్టి అక్కడ అపవిత్రులు కాలేదు. ఇక్కడ పాపం చేసి ఇక్కడ యేసేపు కూడా అపవిత్రుడు కాకుండా ఉండటానికి దేవుని భయం వారికి అడ్డుపడింది. నీ బిడ్డలకు నువ్వు ఎన్నో ఇస్తున్నావు, నీ బిడ్డలకు నువ్వు నీ తెలివిని చాలా ఇవ్వగలుగుతున్నావేమో, నీ యొక్క వాక్చాతుర్యాన్ని నీ బిడ్డలకు నువ్వు నేర్పించగలుగుతున్నావేమో, కానీ దేవుని భయం నేర్పిస్తున్నావా నీవు? అందుకని బిడ్డలు ఎంత చిన్న వయసులో ఉంటే అంతగా నువ్వేం చేయాలంటే నీ బిడ్డలకి దేవుని భయము నేర్పించాలి. అందును బట్టి దేవుని భయం నేర్పించడానికి ఏమి కూడా కష్టం ఉండదండి. ఎందుకంటే ఆ భయం నేర్పించాలి. ఎందుకంటే వారు పెద్దవారైనప్పుడు తల్లిదండ్రులు సంతోషంగా ఉంచుతారు కాబట్టి గర్భములో నుండి బయటికి వచ్చిన నుండి కూడా దేవుని మాట వినగలిగే ఆ జ్ఞానం దేవుడు వారికి ఉంది. చిన్న బిడ్డలకి మాట్లాడకపోయినా, చిన్న బిడ్డలు మాట్లాడకపోయినా నీ మాటలు వింటారు. వారు పుట్టిన రోజు నుంచే నీ వైపు చూస్తారంటే నీ వైపు చూస్తారు, నీ మాట వినగలుగుతారు. వారికి మాటలు రావు కానీ అప్పుడే పుట్టిన బిడ్డలకి వారు వినగలుగుతారు. అందుకని దేవుడు అన్న భావన వాళ్ళకి కలిగించాలి. చక్కని పాటలు పాడాలి, వాళ్ళకి ప్రార్థన నేర్పించి, వాళ్ళకి ప్రార్థనైనా నువ్వు చేసుకుంటూ వాళ్ళు వినగలుగుతారు. ఎందుకంటే నువ్వు పిలిచినప్పుడు పలికే బిడ్డలు, నువ్వు చిన్న శబ్దం చేస్తే నీ వైపు చూసే బిడ్డలు, నీవు కంటు చూపుతూ వారిని నీ వైపు చూసుకునే విధానంలో వారికి అంత జ్ఞానం ఉంది. వినగలిగే జ్ఞానము చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే ఉంది. తల్లి గర్భములో ఉన్నప్పుడే బిడ్డలు వినగలిగే అంత జ్ఞానం దేవుడు వారికి ఇచ్చాడు. యేసు ప్రభు వారిని కన్నటువంటి మరియమ్మ గారు గర్భవతిగా ఉన్నప్పుడు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళగానే, ఎలిజబెత్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళింది, గర్భములోని మరియమ్మ గారు ఎప్పుడైతే ఎలిజబెత్లో ఉన్న గర్భములో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడు. నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భములో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడు. అంటే బిడ్డలకి ఏముందంట, తల్లి గర్భములో ఉన్నప్పుడే బిడ్డలు దేవుని మాటలు వినగలిగే జ్ఞానం వారికి ఉంది. తండ్రిగా నీ మాటలు వినగలిగే జ్ఞానం వారికి ఉంది, తల్లిగా నీ మాటలు వినగలిగే జ్ఞానం వారికి ఉంది. అందును బట్టి నీ గర్భములో ఉన్నప్పుడే నువ్వు వారికి నేర్పించవచ్చు, వారు పుట్టిన తర్వాత నువ్వు వారికి నేర్పించవచ్చు. వారికి మాటలు రాకపోయినప్పటికీ కూడా వినగలిగే జ్ఞానం దేవుడు వారికి ఇచ్చాడు. అందును బట్టి నీ బిడ్డలకి దేవుని భయము
నేర్పించాలి. అందుకుని బట్టి అప్పుడే పుట్టిన బిడ్డలు చూడకపోవచ్చు కానీ, కాబట్టి దేవునికి దాన్ని ఏం చెప్తుందంటే, నీ బిడ్డలని దేవునికి నువ్వు దూరము చేయొద్దు. ఎందుకంటే దేవునికి దూరం చేస్తే నువ్వేదైనా ఇవ్వచ్చేమో, కానీ వారు మంచిగా బ్రతకడానికి, వారు గొప్పవారిగా బ్రతకడానికి, ఏ పాపము చేయకుండా, ఏ దుష్కార్యము చేయకుండా వారిని అడ్డుకుని దేవుని భయం ఒక్కటే. అందును బట్టి దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల్లో అశ్రద్ధ చేయవద్దు. వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు అనుకోనవచ్చు, ఎలాగైనా జీవిస్తారు అనుకోవద్దు. ఎందుకంటే దేవుని కృపకు నమ్మకమైన పాత్రలుగా వాళ్ళు ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విధానంలో యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాంటి జీవితాన్ని జీవించగలుగుతున్నావు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చాడు బిడ్డలని, దేవుడు నీకు వారసులను ఇచ్చాడు, దేవుడు నీకు స్వాస్థ్యమునిచ్చాడు, దేవుడు నీకు సంతాన్ని ఇచ్చిన్నాడు, దేవుడు నీ వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి దేవుడు బిడ్డల్ని ఇచ్చిన్నాడు. అయితే ఆ బిడ్డల్ని ఎలాగో నువ్వు పెంచగలుగుతున్నావు? ఈరోజు దేవుని విధానంలో మనతో దేవుడు ఏం మాట్లాడినాడంటే, ఇక్కడ దేవుని విధానంలో నీ బిడ్డలు ఏం చేయాలంట? దేవునికి భయపడటం నువ్వు నేర్పించాలి. దేవునికి భయపడటం నేర్పిస్తే తల్లిదండ్రులకు భయపడతారు, మరి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి భయపడతారు, సమాజంలో గౌరవ పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు. కాబట్టి నీ బిడ్డలకు అనగా దేవునికి భయపడే అంత భక్తి నువ్వు నేర్పిస్తే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలవి. అది నేర్పించకపోయావా? అది నేర్పించకపోతే నీవు దుఃఖించే రోజు వస్తుంది, నువ్వు బాధపడే రోజు వస్తుంది, నువ్వు శ్రమపడే రోజు వస్తుంది, నువ్వు వేదన చెందే రోజు వస్తుంది. కాబట్టి నీ బిడ్డలకి దేవుని భయము తప్పకుండా నేర్పించాలి. తల్లిదండ్రులుగా దేవుడు నీకు గొప్ప బాధ్యతనిచ్చాడు, నీవు వాళ్ళకి సంరక్షకులవే. దేవుడు నీకు సంతానం ఇచ్చాడంటే వారిని భూమి మీద పెంచి పోషించవలసిన, మంచి మార్గం నడిపించవలసిన బాధ్యత నీది తప్పకుండా ఉంది. కాబట్టి అందుకని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క భయము, దేవుడన్న భయం వారికి కలిగేలాగా చేసి దైవిక విధానంలో వారు ఫలించులాగన, జీవించులాగన నీవు వారికి దేవుని భయము నేర్పించాలి. బాలుడిగా ఉన్నప్పుడే నేర్పించాలి, నీ ఆధీనంలో ఉన్నప్పుడే నేర్పించాలి, నీ మాట విని వయసులో ఉన్నప్పుడు నేర్పించినప్పుడు తప్పక దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. పక్షులకి, మన జంతువులకి, మనుషులకి తేడా ఉంది. అవి నేర్పించగలుగుతున్నాయి, నువ్వు నేర్పించగలుగుతున్నావు. అవి పోషించుకునేంత జ్ఞానం నేర్పించగలుగుతున్నావు, నువ్వు పోషించేంత జ్ఞానం నేర్పిస్తున్నావు. కానీ అవి పాపము తెలియదు, మనిషికి పాపం తెలుసు. ఆ పాపం చేయకుండా ఉండాలంటే దేవుని భయము నేర్పించాలని ఈ ఉదయమున దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున నాయన ఈ సమయమందున తండ్రి బిడ్డలకు దేవుని భయం నేర్పించాలని మీ పరిశుద్ధమైన వాక్య భాగముతో నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఎన్నటువంటి బిడ్డల ప్రభువా, వారిని ఏ విధంగా వారికి సమకూరుస్తున్నారు ప్రభువా, అవన్నీ నాయన వారు ఆలోచన చేసుకుని దేవుని భయము కూడా నేర్పించగలిగే అంత జ్ఞానమును నీ బిడ్డలకు మీరు దయచేయమని, ప్రార్థనా జీవితాన్ని వారికి అలవరిచే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ కృపయు, మీ కాపుదల, మీ భద్రతనైన ప్రతి బిడ్డకు అందించి ఇచ్చిన బిడ్డలను ప్రభువా విడవకుండా, విడిచిపెట్టకుండా తండ్రి మీ స్వాస్థ్యములో చేరే భాగ్యాన్ని వారికి దయచేయమని, క్రమమైన పద్ధతి నేర్పించమని నజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.